చెప్పన్నా డౌట్ ఏంది చెప్పి ఏమంటే డౌట్. అంటే ఇప్పుడు మాది బిగినర్స్ కదా, కారు గురించి ఏం తెలియదు కదా. సడన్గా బండి ఏమన్నా అయిపోయింది, ఏమన్నా అయిందంటే ఏం చేయాలి అని. అచ్చా, ఇప్పుడు అంటే మనం రన్నింగ్లో పోయేటప్పుడు అయిపోతే ఏం చేయాలంటున్నావు? అంటే ఇట్లా నార్మల్గా ఇట్లా గేర్ డౌన్ చేయకుండా అట్లా కాకుండా సడన్గా ఆగిపోతే ఒకవేళ వెహికల్ ఆఫ్ అయితే ఏం చేయాలి? రైట్. ఇప్పుడు మనం రన్నింగ్లో పోయేటప్పుడు వెహికల్ బంద్ అయితే ఏం చేయాలనేది నీ డౌట్, అంతే కదా? రైట్. దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, ఓకేనా? ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇంధనం అయిపోతాయి. అంటే ఇంధనం అంటే లైక్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫ్యూయల్, ఓకేనా? ఫ్యూయల్ అయిపోతే బంద్ అవుతుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇంజన్ హీట్ అయితే ఆఫ్ అవుతుంది. సో ఇంజన్ హీట్ అవ్వడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఇంజన్ ఆయిల్ తక్కువ ఉన్నా, రెండోది కూలింగ్ ఆయిల్ కరెక్ట్ లేకపోయినా ఇంజన్ హీట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ వల్ల బంద్ అవుతుంది. మూడోది మనకు ఈ పవర్ సప్లై లేకపోయినా బంద్ అవుతుంది. అర్థమైందా? సో మనకి ఈ మూడు రీజన్స్ వల్ల కార్ బంద్ అవుతుంది. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది ఏమంటారు, వెహికల్ ఆఫ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది ఫ్యూయల్. సో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉందా లేదా. సో సెకండ్ వన్, ఆ పెట్రోల్ ఉన్నాక కూడా వెహికల్ బంద్ అయింది అంటే దానికంటే ముందు నీకు ఇండికేషన్ ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో ఇండికేషన్ వస్తుంది. సో ఇంజన్ హీట్ అయితే ఇంజన్ హీట్ అయ్యే సింబల్ ఇండికేషన్ వస్తుంది. అది చూపించిన మొన్న మనం కార్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో వస్తుంది చూడ, ఆ సింబల్ వస్తుంది. సో ఆ సింబల్ వచ్చినప్పుడే మనం పక్కకు వస్తే ఆపుకొని ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆపుకొని పోతే ఏం కాదు. అది కాకుండా నువ్వు అట్లనే నాన్ స్టాప్ అట్లనే పోయినావు అనుకో, ఇంజన్ హీట్ అవ్వడం వల్ల బంద్ అవుతుంది. అట్లా ఇంజన్ హీట్ అయినప్పుడు బంద్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగితే, ఇంజన్ కూల్ అయ్యేదాకా ఆగితే మళ్ళీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇంజన్ ఆయిల్ కానీ కూలెంట్ ఆయిల్ కానీ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ ఆయిల్ అయిపోతే మనం ఏం చేయలేము. దానికి ఇంజన్ ఆయిల్ దగ్గరలో ఉంటే తీసుకొని వచ్చి పోసుకొని వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇంజన్ ఆయిల్ అయిపోవడం వల్ల ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. అట్లా డ్యామేజ్ అయ్యి స్టార్ట్ కాకపోతే మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. అది కాకుండా ఒకవేళ కూలెంట్ అయిపోయి బంద్ అయితే మన దగ్గర ఉన్న మినరల్ వాటర్ వేయచ్చు, లేకపోతే డిజిటల్ వాటర్ వేయచ్చు. లేదు నీకు అందుబాటులో షాప్ ఉంది అంటే మనం కూలెంట్ ఆయిల్ కూడా తెచ్చుకొని పోసుకోవచ్చు. అర్థమైందా? సో ఇవి పోసుకొని మినిమం ఒక 10-20 మినిట్స్ ఆగిపోయిన తర్వాత, అంటే అక్కడ ఆపి అది పోసుకున్న తర్వాత స్టార్ట్ అయితే మళ్ళీ వెళ్ళొచ్చు. రైట్, అర్థమైంది కదా? ఒకవేళ నీకు పవర్ సప్లై లేకుండా బంద్ అయిందంటే పవర్ సప్లై మళ్ళీ నువ్వు బ్యాటరీ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో పవర్ సప్లై ఎట్లా పోతుంది అంటే, ఇది డైనమో ఉంటుంది మనకి. అంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే కొద్దీ ఛార్జింగ్ కావడానికి డైనమో ఉంటుంది. డైనమో ఖరాబ్ అయినప్పుడు కూడా వెహికల్ ఆఫ్ అవుతుంది. సో అట్లా ఖరాబ్ అయినప్పుడు మనం బ్యాటరీ పెట్టుకొని కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ డైనమో చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా? అర్థమైంది కదా? సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యూయల్. ఆ ఫ్యూయల్ అయిపోయినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. సో వెహికల్ ఆగిపోయిన తర్వాత మనం వెహికల్ సైడ్లో ఆపుకుంటాం కదా, ఆపినప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ పొయ్యంగానే వెహికల్ స్టార్ట్ కాదు. కొంచెం టైం తీసుకుంటే కొద్దిసేపు ఆగాలి. అర్థమైందా? సో మనకు పెట్రోల్ వెహికల్ అనుకో, సో పెట్రోల్ వేయంగానే స్టార్ట్ కాదు. పెట్రోల్ పోసిన తర్వాత కీ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. అంటే ఒక 2 సెకండ్లు లేకపోతే ఒక 2 సెకండ్లు ఇట్లా కీ ఆన్ చేసి 2-3 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఆఫ్ చేయాలి. అట్లా ఒక మినిమం ఒక 5 మినిట్స్ తర్వాత, నువ్వు పెట్రోల్ పోసిన 5 మినిట్స్ తర్వాత ఒక 5-6 సార్లు చేసి దాని తర్వాత స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. అయినా స్టార్ట్ కాకపోతే మినిమం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి తర్వాత స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇవన్నీ చూసుకోవాలి. ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల బంద్ అవుతుంది. అది కాకుండా వేరే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల బంద్ అయిందంటే మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సింది. సో ఫీజులు పోయినా బంద్ అవుతుంది. సో ఫీజులు అవి అంటే మనం ఖచ్చితంగా మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సింది. ఓకేనా? అర్థమైందా?